వెళ్ళిన తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లో అంటే 'నాగార్జున' గారి దగ్గరికి ఫస్ట్ టైమ్ ఎళ్ళావు గదా! ఎళ్లి నుంచున్న తర్వాత ఆయన ఇంట్రొడ్యూస్ చేసారు గదా! ఇలా అని జెప్పి. సో, అక్కడ ఎగ్జాక్ట్‌గా అంటే అన్ని సంవత్సరాలు కలలుగన్న ఒక స్టేజ్ మీద నువ్వు నుంచున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ టైంలో నీ ఫీలింగ్ ఏంటి? మాటలు రాలేదన్న. సార్ చూసుకుంటా హ్మ్. ఒక స్మైల్ వచ్చింది తప్ప హ్మ్. అప్పటికైనా అన్నాడు ఎంత స్వచ్ఛమైన నవ్వు ఉందని. హ్మ్. సార్‌ని చూసి సార్‌ని కలవక ముందుకు సార్‌ని చూడాలి, ఒక ఫోటో దిగితే చాలనుకున్నా. నన్ను ప్రజలు అంత దూరం పంపించిన తర్వాత నాకు మాటలు రాలే. అంటే ఇప్పటికీ సార్ ముంగట నాకు అసలు మాట్లాడదామన్నది మర్చిపోయి ఒక స్మైల్ నన్ను ఆటోమేటిక్‌గా అట్లే వచ్చేస్తది. హ్మ్. ఇప్పటికి ఇట్లా. హ్మ్. కానీ కొంచెం సార్ అంటే కొంచెం అభిమానం, రెస్పెక్ట్ తోని కొంచెం ట్రై చేశా మాట్లాడనీకి హ్మ్. అట్లా. హ్మ్. అయితే ఇప్పుడు ఈ మధ్యన వైట్ అండ్ వైట్‌లో కనపడుతున్నాడు ప్రశాంత్ ఎక్కడికెళ్ళినా కూడా. సో, దాంతోటేంటంటే పక్కనోళ్ళు అంటున్నారు మరి మీకుందా లేదో తెలీదు. అవును. అప్పుడేంటంటే లాస్ట్ టైము నువ్వు కూడా అన్నట్టు గుర్తు నాకు. అంటే రైతు బిడ్డ అంటే ఇక్కడ తాగిపోవాలా, పార్లమెంట్‌కి కూడా ఎళ్ళొచ్చనేదో మాట అన్నావు గదా! పాలిటిక్స్‌లోకొచ్చే ఆలోచన ఉందా లేదా? హ్మ్. జనాల ఆశీస్సులు, హ్మ్. ప్రేమ ఉంటే జనాల కోసం, రైతుల కోసం ఎంత దూరమైనా పోతా. హ్మ్. అది రాజకీయాల దేనని నేను ఇప్పుడేం చెప్పలేను. అయితే అది అసెంబ్లీ అయినా అవ్వచ్చు, పార్లమెంట్ అయినా అవ్వచ్చు అంటావా? అన్న ఇగ అంతేనా? అలా నేనేం యాహ్! అనలేదన్న. అయితే ఇందాక మీరు చాలామంది మాట్లాడుతూ సినిమాల్లో కూడా రావాలి, నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదని అంటున్నారు గదా! మరి సినిమాల్లోకి ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఆ క్రేజ్ తోటి చాలామంది సినిమాల్లో ట్రై చేస్తుంటారు. సినిమాలో ఆఫర్‌లొస్తే దక్కించుకొని చేస్తుంటారు కదా! మరి మీ దగ్గర నుంచి అయితే 'బిగ్ బాస్' టైటిల్ గెలవడం ఉంది గానీ, దాని తర్వాత వీడియోలు కూడా సరిగ్గా రావట్లేదా? అంటే ఏం చేస్తారు అనేది మీరు కూడా చూసిర్రా అన్న, మీరు ఆ! అడిగిన క్వెషన్‌కి నేను ఆన్సర్ ఎట్లా చెప్తా అంటే, మీరు హ్మ్. చూసిర్రు నా 2 నెలలు అటే అటు కేసులు అవి అని తిరిగినాయి. హ్మ్. మొన్న నాటేసినాము. నాటేసిన తర్వాత బిగ్ బాస్‌కెళ్ళి వచ్చినాక బాయ్ కాడ ఏం పని చేత్తలేదు అంటే, నేను ఇది చేసిన, ఇదొచ్చి దున్ని హ్మ్. ఈ నాటేసేటప్పుడు అందించి పోయినా నేను. హ్మ్. ఈడికొచ్చి ఇది చేసిన. హ్మ్. అది వీడియో ఉంది కానీ లేట్‌గా అయితుండొచ్చు కానీ అది గిట్ల చూపిస్తా. ఈడికొచ్చి ఈ పనులు చేసుకుంటా అటు పోతున్నా. హ్మ్. ఏదన్నా ఈవెంట్స్ ఉంటే చేస్తున్నా. హ్మ్. అది ఇది చేస్తున్నా. హ్మ్. అన్న వచ్చిన ఆఫర్‌ని ఇడిచిపెట్టుకోకుండా ఉన్న పొలాన్ని పని చేసుకుంటా చేస్తా. హ్మ్. ఈ పని ఇడిచిపెట్టి, ఆ పని ఇడిచిపెట్ట. నా పని నేను చేసుకుంటూనే పోతా అన్న. అది ఎంత హ్మ్. దూరమైనా సరే. హ్మ్. కడుపుకి అన్నం పెట్టే తల్లిని ఇడిచిపెడతామా అన్న? హ్మ్. నేను ఒక పని చేస్తే నలుగురు కడుపు నింపుతా కదా అన్న. హ్మ్. ఈ పని ఎట్లా ఇడిచిపెడతాం అన్న? హ్మ్. మట్టిలో కలిసిపోయేదాకా మట్టిలో ఇడిచిపెట్టేదే లేదు. హ్మ్. హ్మ్. అంటే నీకు ప్రతీదీ ఇప్పుడంటే 'పల్లవి ప్రశాంత్' అనే వ్యక్తికి ఇప్పుడిచ్చిన పేరు గాని, లేకపోతే ఇప్పుడొచ్చిన ప్రఖ్యాతి గాని అంతా ఇచ్చింది భూమాతే గాబట్టి, హ్మ్. దాన్నైతే కంటిన్యూ చేస్తుంటారు. ఒక రైతు బిడ్డగానే అన్న ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇయాల ఈడున్నామంటే ఇంటికి పోయే వరకు బతుకుతామో చచ్చిపోతామో తెలవదు. ఉన్నన్ని రోజులు భూతాన్ని నమ్ముకున్నాం. మన నుంచి నలుగురికి ఏం సహాయపడతాం, మనం నలుగురికి ఎట్లుంటాం, ఏం కథ గంతే. నేను గదే అన్న. హ్మ్. చిన్నప్పటి నుంచి నేనేమన్నా చిన్నప్పటి నుంచి అన్న నేను ఎవరికైనా ఏమన్నా సాయం చేయగలుగుతానా, చేయలేనా అదే ఉంటుండే. హ్మ్. భగవంతుని దయ వల్ల ఇయాల చేయనీకి నాకొక ఛాన్స్ ఇచ్చింది జనాలే. హ్మ్. వాళ్ళ త్రూ నేను ఎప్పటికైనా ఇక్కడ నుంచైనా నా ఫర్దర్‌గా అయినా నేను చేసేది చేస్తూనే ఉంటా. హ్మ్. అది ఎవరు ఎన్ని మాటలు పడినా నా ప్రయత్నం ఏడికైనా ఆగదు.